హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పుష్ప 2 ట్రైలర్ రేపైతే ఈవినింగ్ అయితే వస్తుంది బియ్య. అయితే ఈ రోజు అనమాట పట్నాలో అంటే బీహార్లో అనమాట రచ్చ రచ్చ చేస్తున్నారు బియ్య ఫ్యాన్స్ అనమాట. అంటే పట్నా అనేది ఒక సిటీయే కానీ మరీ అంత పెద్ద సిటీ ఏం కాదు. అయితే అక్కడ జనాలు పుష్ప 2 ట్రైలర్ కోసం ఇప్పుడే కొట్టుకుంటున్నారు బియ్య. ఆ రకంగా అనమాట ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో నాకైతే అర్థమవుతుంది బియ్య. ఇక్కడ టాలీవుడ్లో కాదు, అదనమాట బీహార్లో, నార్త్లో అనమాట. నార్త్లో ఈ విధంగా ఇంపాక్ట్ అనమాట ఇప్పుడు దాకా ఏ మూవీ కూడా క్రియేట్ చేయలేదు బియ్య. అలాంటి ఇంపాక్ట్ అనమాట పుష్ప 2 అయితే చేస్తుంది బియ్య. అదే కాకుండా దీనికి పుష్ప 2 ట్రైలర్ రేపు వస్తుందని ఒక పోస్టర్ అయితే వదిలాడు బియ్య. అయితే ఆ పోస్టర్ని ఫస్ట్ అయితే బ్రేక్ డౌన్ చేద్దాం. ఫస్ట్ మన అల్లు అర్జున్ 2 గొడ్డల్లో అయితే పట్టుకున్నాడు బియ్య. ఆ గొడ్డల్లో అనమాట ఆ 2 గొడ్డల్లో ఆ సింబల్స్ అయితే ఉన్నాయి, ఫైరు ఇంకా ఫ్లవరు. ఆ ఫైరు ఫ్లవర్ మధ్య అనమాట 2 గొడ్డలు ఎక్స్ ఆకారంలో అయితే ఉన్నాయి, వేరే లెవెల్. అదే కాకుండా సగం అల్లు అర్జున్ అనమాట ఒక నార్మల్గా ఉన్నాడు, సగం అల్లు అర్జున్ ఎరుపుగా ఉన్నాడు. అంటే గంధపు చెట్ల గురించి, లేకపోతే రక్తం అంటే యుద్ధాలు గట్టిగానే ఉంటాయి ఈ మూవీలో. అదే కాకుండా భయ్య మన అల్లు అర్జున్ కాస్ట్యూమ్స్ కూడా పూర్తిగా డిఫరెంట్గా ఉన్నాయి. అలాగే అతని మెడలో అనమాట గొలుసులు, అదే కాకుండా చేతిలో వాచ్ కూడా ఎర్రగానే ఉంది. అదే కాకుండా సగం అనమాట బ్రాస్లెట్లు ఏదో కొత్త కొత్త రూపంగా అనమాట మన అల్లు అర్జున్ అయితే కనబడిపోతున్నాడు. డిఫరెంట్ కట్అవుట్ అయితే మారిపోయింది భయ్య. అదే కాకుండా ఈ మూవీ గురించి ఇప్పుడు అప్డేట్ అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనమాట ఈ మూవీ కోసం ఎంతమంది పిచ్చికి ఎదురు చూస్తున్నారో తెలుసా? దాదాపు 1000 కోట్ల బిజినెస్ చేసిన మూవీ నిజంగా చెప్పాలి అంటే. దానికోసం ఇది దాదాపు డే వన్ అనమాట 300 కోట్లు కలెక్షన్ వసూలు చేస్తుందని బయటైతే టాక్ ఉంది బి. ఆ టాక్ అండి నిజంగానే చేస్తుంది. అలాంటి కట్అవుట్ మనకి అల్లు అర్జున్ అన్న ఫస్ట్ టైం అనమాట. ఇప్పుడు దాదాపు బాహుబలి డే వన్ రికార్డ్ని కూడా బ్రేక్ చేస్తుంది నేనైతే అనుకున్నా బియ్య. ఎందుకంటే అసలు నార్త్లో ఇప్పుడు అనమాట, సౌత్లోనే ఈ విధంగా లేదు భయ్య. అల్లు అర్జున్ కోసం వెయిట్ చేయలేదు. నార్త్లో బీభత్సంగా ఎదురు చూస్తున్నారు అల్లు అర్జున్ పుష్ప 2 కోసం. ట్రైలర్ కోసం అనమాట దాదాపు ఒక 10,000 మంది ఉండే స్టేడియంలో దాదాపు 2 లక్షల మంది వచ్చారు భయ్య. అలాంటి ఫ్యాక్ట్ అల్లు అర్జున్ అక్కడైతే క్రియేట్ చేసుకున్నాడు భయ్య. ఇది మామూలు విషయం కాదు. ఇప్పుడు దాకా మన తెలుగు వాళ్ళది ఆ రకంగా అక్కడ ఎవరు ఇవ్వలేదు. అదే కాకుండా ప్రతి సింగిల్ థియేటర్స్ అనమాట, మల్టీప్లెక్స్ అలా కాదు, పెద్ద థియేటర్లు ఏం కాదు, చిన్న థియేటర్స్. ఆ మూవీకి దాదాపు 6 షోలు అయితే వేస్తున్నారు భయ్య. ఇది ఫస్ట్ అనమాట ఇండియాలోనే 6 షోలు వేయటం. అన్ని థియేటర్లో అల్లు అర్జున్ మూవీయే ఫస్ట్ టైం పుష్ప 2. అదే కాకుండా భయ్య ఈ మూవీకి దాదాపు 1500 కోట్ల పెట్టి అనమాట ప్రమోషన్ చేస్తున్నారు. ఏంటి ఇది మూవీ టీం అయితే చేయట్లేదు భయ్య, ఇది కార్పొరేట్ కంపెనీస్ అయితే చేస్తున్నాయి. ఇప్పుడు థమ్సప్ యాడ్ చూసాముగా, ఆ రకంగా అనమాట. ఎందుకంటే ఇప్పుడు థమ్సప్ వాళ్ళే ప్రమోట్ అవ్వట్లేదు, మన అల్లు అర్జున్ అన్న పుష్ప 2 మూవీ కూడా ప్రమోట్ అవుతుంది. ఎందుకలా అంటే ఇప్పుడు థమ్సప్ యాడ్ అయితే వస్తుంది భయ్య. అయితే దాంట్లో అల్లు అర్జున్ కనబడుతుందో, అలాగే పుష్ప 2 అనే పక్కన ఐకాన్ కూడా కనబడుతుంది, అలాగే థమ్సప్ కూడా కనబడుతున్నాయి. దానివల్ల కార్పొరేట్ కంపెనీస్ ఈ రకంగా అనమాట పుష్ప 2ని వాడుకొని దాని మీద దాదాపు 150 కోట్ల ఇన్వెస్ట్ చేసి వాళ్ళ బ్రాండ్ని ఈ విధంగా ప్రమోట్ చేసుకున్నాను భయ్య. వేరే లెవెల్. అదే కాకుండా ఇప్పుడు దాకా ఈ రకంగా ఎవరిది చేయలేదు నాకు తెలిసి. ఇప్పుడు దాదాపు 1000 కోట్ల బిజినెస్ చేసిన మూవీ అయితే జస్ట్ అనమాట హిట్ టాక్ వస్తే చాలు, సింపుల్గా 1500 కోట్లు కలెక్షన్ లాస్ అవుతుంది. ఒకవేళ దెబ్బైనా సరే ఈ మూవీకి అంత ఇంపాక్ట్ ఏమి ఉండదు. దాదాపు పెట్టిన బిజినెస్ మొత్తం తిరిగి వచ్చేస్తుంది, అలాగ రిలీజ్ అవుతుంది బియ్య. కానీ దీంట్లో విలన్స్ని ఏం చేశారో నాకైతే అర్థం కావట్లేదు. జాల్ రెడ్డి గురించి చూపించలేదు, అలాగే ఫహద్ ఫాసిల్ గురించి అస్సలు చూపించలేదు, అలాగే మంగళం శ్రీను, ద్రాక్షాయిని, ఇలా చాలామంది విలన్స్ అయితే ఉన్నారు. అదే కాకుండా ఇంకో విలన్ కూడా యాడ్ అవుతున్నారంట. ఇంతమందిని పెట్టి పుష్ప మూవీ ఏం చేస్తున్నారా అని నాకైతే అర్థం కావట్లేదు. అదే కాకుండా భయ్య తమన్ ఇప్పుడు డిఎస్పీ అయితే మ్యూజిక్ ఇచ్చారని చెప్పారు భయ్య, మొత్తం తీసేసారు మ్యూజిక్ అనమాట. ఇప్పుడు తమనే మ్యూజిక్ అయితే ఇస్తున్నారు. అసలు పూర్తిగా దించేస్తున్నాడు భయ్య, కొత్త రకమైన మ్యూజిక్ అయితే ఇస్తున్నాడంట. ఆయన మూవీ చూశాడంట, నేను ఈ రకమైన మూవీ ఏ సినిమాలో కూడా చూడలేదు, నేను చాలా సినిమాలకు మ్యూజిక్ ఇచ్చాను కానీ చెప్పాడంట భయ్య. అలా అని చెప్పాడు తమన్ అనమాట. అంటే చూడండి దాదాపు సుకుమార్ గారు ఏ విధమైన ప్లాన్ చేశారో అని నాకైతే అర్థం కావట్లేదు. ట్రైలర్ కోసం నేనైతే బీభత్సంగా ఎదురు చూస్తున్నా భయ్య. ట్రైలర్ ఇది నేనే కాదు, నార్త్ సౌత్ ఆల్ ఓవర్ ఇండియా అనమాట పుష్ప 2 ట్రైలర్ కోసం వెయిట్ చేస్తున్నారు. అలా ఉంది పుష్ప గాడి బ్రాండ్ అంటే ఆ రకం ఉంటుంది. అదే కాకుండా ఇంకో విషయం ఏంటంటే భయ్య, ఈ మూవీని పుష్ప 2ని యూఎస్లో ఆడనివ్వట్లేదు. ఎందుకంటే కల్కి మూవీ వల్ల కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్ లాస్ పోయారంట అక్కడ. దాని కారణంగా ఈ మూవీ మీద కొన్ని ఇష్యూస్ అయితే వస్తున్నాయి. అయితే
కల్కి 2 ఇష్యూస్ క్లియర్ చేస్తే పుష్ప 2 ఆడనిస్తామని చెప్తున్నారు. కానీ ఇష్యూ మొత్తం క్లియర్ అవుతుంది. యూఎస్లో కూడా మనోడు రికార్డ్ అయితే బ్రేక్ చేస్తాడు. నాకు తెలుసు అనమాట భయ్య, ఈ మూవీ దాదాపు బాహుబలి 1800 కోట్ల దాకా వెళ్ళలేకపోవచ్చు, కానీ 1700 మరియు 1500 కోట్లు పోవచ్చు అని నాకైతే అనిపిస్తుంది. వేరే లెవెల్ భయ్య. ఈ విధమైన విధ్వంసం నేను ఎప్పుడు చూడలేదు, నేను ఎప్పుడు వినలేదు కూడా. కానీ మన తెలుగు స్టేట్ నుండి బయట బాలీవుడ్ స్టేట్కి వెళ్ళి అక్కడ అంత పెద్ద సినిమా అంతమంది జనాల్ని తన వైపు తిప్పుకొని తన సినిమాలు చూసేలా చేశాడు అంటే అది నెంబర్ 1 అల్లు అర్జున్ అనేది చెప్పొచ్చు. ఇప్పుడు దాకా మన తెలుగు హీరోలు అనమాట. ప్రభాస్ అన్న చేసి ఉండొచ్చు, కానీ ప్రభాస్కి మించేలా అయితే ఈ అల్లు అర్జున్ అయితే క్రియేట్ చేశాడు బై ఇంపాక్ట్ అనమాట. అంతేకాకుండా ఏ మూవీ కూడా ఆడట్లేదు ఆల్ ఓవర్ ఇండియా అనమాట. అల్లు అర్జున్ పుష్ప 2 ఆడుతుంది. ఇన్ని థియేటర్స్లో ఇప్పుడు దాకా ఎలాంటి మూవీ కూడా ఆడలేదు భయ్య. అన్ని సినిమాలు ఎంత పెద్ద హీరో అయినా సరే అల్లు అర్జున్ ముందు జంకుతున్నాడు భయ్య. అలా క్రియేట్ చేశాడు మన అల్లు అర్జున్. నిజంగా తగ్గేదేలే అని చెప్తున్నాడు భయ్య అల్లు అర్జున్. ఇక అల్లు అర్జున్ కోత మొదలు రాత రాసిన బ్రహ్మదేవుడు వచ్చిన ఆపలేడు అనేదనమాట. ఇప్పుడైతే క్లియర్ కట్గా అందరికైతే అర్థమవుతుంది. ఇక ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ని కొద్దిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. రేపైతే ట్రైలర్ రివ్యూ కూడా ఇస్తాను భయ్య. ట్రైలర్ మాత్రం విధ్వంసం క్రియేట్ చేసేలా ఉంటుంది. నిమిషాల్లో మిలియన్స్ వ్యూస్ వస్తాయని నేనైతే అనుకుంటున్నా. ఈ ట్రైలర్ కోసం ఎంతమంది వెయిట్ చేసినారో కామెంట్ చేయండి. అలాగే వీడియో కొద్దిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.